అందరికీ నమస్కారం. నేను మీ శివ. మీరు చూస్తున్నారు D6 న్యూస్ ఛానల్ .at. ఇది మీ గలం. ఈ రోజు అనంతపురంలో సూపర్ 6 సక్సెస్ మీట్ కింద చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు ఆటో డ్రైవర్ కి దసరా కానుకగా ఆటో డ్రైవర్లకి 15,000 సహాయం అనేది చేయూతగా చేయబోతున్నారు. దాని గురించి ఆటో డ్రైవర్ల స్పందన ఏంటో మనం తెలుసుకుందాం. సార్ గణేష్ అండి. ఎవరండి? హనుమాన్ జంక్షన్, ఏలూరు రోడ్, అప్పనవీడు. అప్పనవీడు స్టాండ్ మీరేంటి? ఆటో స్టాండ్ ప్రెసిడెంట్. కూటమి ప్రభుత్వంలో భాగంగా మీకు శ్రీశక్తి పథకం కింద చంద్రబాబు గారు లేడీస్ కి ఉచిత బస్సు ఇవ్వడం వల్ల ఆటో డ్రైవర్లకి చాలా ఎఫెక్ట్ పడింది. దానికి కారణంగా మీ అంటూ చేయూతను ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు కలిసి 15,000 ఆర్థిక సహాయం చేయాలని, అది దసరాల కల్లా ఇవ్వాలని చెప్పి అనుకుంటున్నారు. దీనిపై మీ స్పందన ఏంటి? కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా బాగుంది. ఆటో సోదరులకి అందరికీ కూడా పోరాట కల్పించింది. కానీ గత ప్రభుత్వం ఇచ్చిన 10,000 రూపాయలు ఆటో ఫిట్నెస్ నిమిత్తంగా ఇచ్చారు. అట్లాగే కూటమి ప్రభుత్వం కూడా ప్రతి ఆటో డ్రైవర్ ని కూడా సంతోషపెట్టింది. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఫ్రీ బస్సుల కారణంగా ఇంట్లో జీవనాధారాలు కూడా కోల్పోయి ఉంటున్నారు. ఆటో డ్రైవర్లు ఫిట్నెస్ కి ఇస్తున్నారు. అట్లాగే ఆటో డ్రైవర్లకు కూడా ఏదన్నా మార్గం ఏదన్నా చూపించి చేస్తే ప్రతి ఆటో సోదరుడు కూడా సంతోషపడతాడు. మాది ఆటో స్టాండ్, ఏలూరు రోడ్, అప్పనవీడు. ఇప్పుడు ఉచిత బస్సు రావడం వల్ల కూడా మీరు ఈ ఆటో వృత్తిని వదలకుండా మీరు ఇలాగే కష్టమో నష్టమో పడుతున్నారు. కానీ ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చిన దాని వల్ల 3 నెలల్లో రద్దు అనేది ఒకటి ఉంటది. వేస్టేజ్ అనేది మీ ఆటో డ్రైవర్స్ లో చాలా మంది ఏదో టైం పాస్ కి వచ్చేవాళ్ళు, నైట్ ముందు కోసం క్వార్టర్ కోసం చాలే అనుకుని లైసెన్స్ లేని వాళ్ళు అలాంటి వాళ్ళు తిరుగుతూ ఉంటున్నారు. ఒక 10,000 పెట్టి ఫైనాన్స్ ఆఫీస్ లో తీసుకొచ్చి వాళ్ళ వల్ల మీ జీవనాధారం చాలా వరకు తగ్గింది. ఇది తేవడం వల్ల వాళ్ళ మీద ఎఫెక్ట్ పడిద్దా? ఇప్పుడు మందుకి బానిస అయ్యి ప్రతి ఆటో డ్రైవర్లు చాలా వరకు అన్నారు. 90% ఈ మందుకు బానిస అయిన వాళ్ళకైతే ఆటో వృత్తి కరెక్ట్ కాదు. ఇంట్లో జీవనాధారానికి అన్నిటికీ ఉపయోగించుకునేదే ఇది ఆటో అన్నది. ఫ్రీ పథకం వల్ల జనాలు కొద్దిగా లేడీస్ కూడా ఇబ్బంది పడుతున్నారు. నేను అనేది ఏంటంటే, ఈ పథకం రావడం వల్ల ఈ స్క్రాప్ మొత్తం ఒక 2 months లో బయటకు వెళ్ళిపోద్దా అని అడుగుతున్నా. వెళ్ళిపోతుంది. దానివల్ల మీకు జీవనాధారం రాబోయే రోజుల్లో పెరిగే అవకాశం ఉంది. మీ పేరు? సత్యనారాయణ. ఎవరండి? జంక్షన్, హనుమాన్ జంక్షన్. కూటమి ప్రభుత్వంలో భాగంగా ఉచిత బస్సు వల్ల మీకు చాలా ఎఫెక్ట్ పడింది. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు, సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆటో డ్రైవర్లకి చేయూత కింద 15,000 అనేది ఇస్తున్నారు. దానిపై మీ స్పందన ఏంటి? ఈ 20 రోజుల నుంచి ఉచిత బస్సు పెట్టడం వల్ల మాకు చాలా ఇబ్బంది కలిగింది. ఇప్పుడు ఈ 15,000 ఇవ్వడం వల్ల కొంచెం బెటర్ గా ఫీల్ అవుతున్నాం. దానివల్ల చంద్రబాబు గారికి, తెలుగుదేశం మొత్తానికి నేను థ్యాంక్ యూ రూపంలో అభినందనలు చెప్తున్నాం. చాలా అవసరాలు ఈ 15,000 ఇవ్వడం వల్ల చాలా అవసరాలు తీరుతాయి. ఇప్పుడు కలిగిన ఇబ్బంది అంతా ఈ 15,000 రూపంలో పోతాయి అనుకుంటున్నాను దసరా నుండి. ఇప్పుడు చాలా వరకు ఇందాక మీ ప్రెసిడెంట్ గారిని కూడా అడిగాను, ఈ ఉచిత బస్సు ఎఫెక్ట్ వల్ల మీ మీద ఎంత పడుతుంది అంటే, కొంతమంది టైం పాస్ కి వచ్చి ఆటో తోలుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళ మీద ఎంత పడుతుంది? కొంతమంది 10,000 అడ్వాన్స్ ఇచ్చేసి ఏదో ఫైనాన్స్ ఆఫీస్ లో ఆటో తీసుకొచ్చేసి తిరుగుతూ ఉంటారు. దానివల్ల మీ వాళ్ళ టైం పాస్ కి వస్తారు, మీ జీవనోపాధి అనేది పోయింది. దాని మీద మీ స్పందన ఏంటి? అది బాగా జీవనోపాధి చాలా బాగా పడింది. దాని ప్రభావం మేము రోజు సాయంత్రానికి 400-500 తోలుకునే వాళ్ళం కూడా 200-250 తోలటం కూడా కష్టమైపోతుంది. దానివల్ల బయట వాళ్ళు రావడం వల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉంది. కానీ ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టడం అనేది మాకు చాలా బాధాకరం. కానీ దాని నిమిత్తం మీరు 15,000 వేయడం అనేది చాలా ఒక రకంగా సంతోషకరమే. ఇంకా మేము రాబోయే రోజుల్లో కూడా మాకు ప్రయోజనకరంగా ఏదైనా ఉంటే మంచి పని చేయాలని కోరుకుంటున్నాం. ప్రభుత్వం నుంచి ఇంకేదన్నా సహకారం కోరుకుంటున్నాం. అంతే సహకారం, ఇంకా ఏదైనా మా కోసం ఏదైనా ఇంకో పథకం ఎలాంటిది ఏదైనా చేయాలని కోరుకుంటున్నాం. చూశారు కదా ఆటో సోదరుల స్పందన అనేది ఎలా ఉందో. 15,000 వేయడం అనేది వేడి నీళ్ళలో చన్నీళ్ళు అన్నట్టుగా ఆలోచనలో ఆనందపడుతున్నారు. రాబోయే రోజుల్లో ఆటో సోదరులను దృష్టిలో పెట్టి ఇంకా మంచి పథకాలు తీసుకురావాల్సిందిగా కూటమి ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని, మంత్రి నారా లోకేష్ గారిని కోరుకోవడం జరుగుతుంది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం D6 న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.